హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా చేతిలో ఏంటో మీరు చూస్తున్నారు కదా, పుచ్చకాయ. సమ్మర్ పుచ్చకాయ తిరణాలు కాబట్టి పుచ్చకాయని మనం తిన్న తర్వాత జ్యూస్ చేసుకున్న తర్వాత ఎలాన్నా వాడుకున్న తర్వాత ఈ వీటిని పడేయకుండా మనం మళ్ళీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను మీకు. పచ్చడి అండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, తింటే కనుక వదిలిపెట్టు. కాబట్టి ఆ ప్రాసెస్లోకి వెళ్దాం, పచ్చడి చేసే ప్రాసెస్లోకి. ఓకే, ఇవ్వండి. మనం పుచ్చకాయ తిన్న తర్వాత పైన చెక్కులు ఉంటాయి కదా, అవి ఇవ్వండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చడి చేసుకుందాం నీట్గా. అంటే చాకుతో కట్ చేసుకున్నప్పుడు మనం ఆ పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకుని ఇదంతా తీసేసుకుని ఇప్పుడు ఇది వీటి మటుకే వాడుకోవాలి. పచ్చడి చేసే విధానంలోకి వెళ్ళిపోతాం రండి. ఇవ్వండి, పుచ్చకాయ ముక్కలు మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఇలా ఇవ్వండి కళాయి పెట్టాను. కళాయిలో వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఏమి అవసరం లేదండి, నీరంతా కావాలి. ముక్కల్లో నీరంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాం. చూసారుగా, ముక్కలో నీరు వస్తుంది, పుచ్చకాయ ముక్కలు అవన్నీ మనం నీరంతా పోయేదాకా ఇలా వేపుకున్నాం. ఇవి చూడండి, నీరు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఓకేనా, వేపుకున్నాం. ఇప్పుడు నెమ్మదిగా వేపుకున్నాం, కంగారు ఏం లేకుండా వేపుకుంటే నీరంతా బయటకు వస్తుంది. ఇవ్వండి, నీరంతా పోయింది ముక్కలకి. సరే, వడిలిపోయినట్టు అయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం దీంట్లో. ఇవన్నీ వాటర్ పోయింది కదా, ఇప్పుడు మనం అలా ఆయిల్ వేసుకునేవాళ్ళు సరిపడా. అంటే మనం ఎంత తింటాం అనేదాన్ని బట్టి ఆయిల్ వేసుకుని మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు బాగా మగ్గాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాం, మాడదు. పుచ్చకాయ ముక్కలు మిక్సీలో వేసేసాం. ఇవ్వండి, ఇప్పుడు ఇది కూడా మనం టమాటా పచ్చిమిర్చి కూడా మిక్సీలో పెట్టాలి. ఉప్పు వేసాం కదా, మనం తర్వాత చూసుకొని వేసుకోవాలి. మిక్సీ పెట్టేద్దామే. ఇదిగోండి, మళ్ళా తినాలనిపించి పుచ్చకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. భలే ఉంటుందండి, నెయ్యి వేసుకొని తిన్నట్టు ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. వీడియో నచ్చిందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి, బాయ్.